ఇంకో ఇదైతే కాక అప్పుడే ఇక మొత్తం రోడ్ మధ్యలో ఆపేసే కాక ఇంకా బెటర్ కదా. కార్ మీద ఎక్కేసుకొని పోతావు ఏంది అన్నా అన్నా నువ్వు ఫోన్ తర్వాతనే మాట్లాడుకోవే సరే ఇప్పుడు ఇండికేటర్ వేస్తావు. హే గైస్ వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో మస్తు రోజులు అయింది వీడియో అప్లోడ్ చేయక. సో ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 1 month. సో అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారు ఆ కాకలు? అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. కాకలు మామలు ఎంతమంది అప్పుడే ఇట్లా కంటెంట్ ఇట్లా అనుకున్నానో లేదు అప్పుడే బండి మీద ముగ్గురు. సో ఈరోజు మనం చూద్దాం హైదరాబాద్లో ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరు పాటించారనమాట. సో చూద్దాం మన కాక మామలు ఎట్లా అసలు హెల్మెట్ పెట్టుకుంటారా లేదా. ఇంకో ఇదైతే కాక అప్పుడే ఇక మొత్తం రోడ్ మధ్యలో ఆపేసే కాక ఇంకా బెటర్ కదా. అండ్ ఎవరికైనా చూపించండి రా, ఆడ వెనకాల ఎవరు వస్తారు అనేది కూడా సంబంధం లేదు. సో మొత్తం వర్షం పడి మొత్తం గబ్బు గబ్బు అయిపోయింది రోడ్లన్నీ, గుంతలు గుంతలు. కాక ఇండికేటర్ వేసిన చూసుకో కొంచెం. భయ్య అసలు నైట్ అయితే చంపింది వర్షం అయితే నాకు తెలిసి. సో చూడాలి ఇప్పుడు హైదరాబాద్లో రోడ్లు ఎట్లుంటాయి అనేది చూడాలి మొత్తము. నాకు తెలిసి ట్రాఫిక్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వర్షం పడ్డది కానీ నైట్. సో తెలుసుగా మొత్తం అంతా జలపాతమే, మన హైదరాబాద్ రోడ్లన్నీ జలపాతంలో ఉంటాయి. ఏంటి మమ్మీ ఎవడీడు? అరే కాక తిప్పి పడేసిండు కాక, అయితే ఇండికేటర్ వేసిండు కానీ తిప్పి పడేసిండు ఎక్దమ్. ఇంకా నయం, ఇంకా ఏమంటారు అన్న, ఇంకా దీని ఆటో మీద కూడా కూర్చోబెట్టుకోవాల్సిండే, మస్తు ఉంటుండే. ఎంతమందిని కూర్చోబెట్టుకుంటారా 5 seater బండి, పోయే అమ్మ. ఇక ఆటో మీద కూడా కూర్చోబెట్టుకోవాల్సిండే, అయిపోతుండే కదా. అయ్యో అమ్మ డేంజర్ అది. ఓ ఇది వచ్చేసి మన బైరమ్మల్ కూడా బ్రిడ్జ్ అనమాట. సో ఇది ఒకటి మంచి పని వేసి సో కింద ట్రాఫిక్ జామ్ ఏమంటారు, ట్రాఫిక్ జామ్ కాకుండా బాగానే వేసారు ఇది. కాక ఇండికేటర్ వేసిండు, పోతాడో లేదో తెలియదు డౌట్. కాక వేసిండు ఇండికేటర్ వేసిండు కానీ పోతాడో లేదో డౌట్. కాక మర్చిపోయినట్టున్నాడు కాక. సో ఇదే దీనివల్లనే ప్రాబ్లమ్స్ అయితే, ఆడు పోతాడా లేదా అనేది తెలియదు. ఇండికేటర్ అయితే వేసిండు, మర్చిపోయింటాడు. సో మనం ఏమనుకుంటాం రైట్కి వెళ్ళి పోతాడేమో అని అనుకుంటాము, కానీ ఆడు ఓడు మళ్ళీ లెఫ్ట్ కొడతాడు, యాక్సిడెంట్లు అయితే ఖతం గయా. అన్నా నువ్వు ఫోన్ తర్వాతనే మాట్లాడుకోవే. నెంబర్ ప్లేట్ కూడా లేదు రాయల్ ఎన్ఫీల్డ్కి. సో ఇక్కడ క్రేజీ థింగ్స్ అన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అక్క సో ఇందాక మనం చూసినాం కదా, అంటే లైక్ గవర్నమెంట్ GHMC వాళ్ళైనా అంటే మొత్తం మెయింటెనెన్స్ చేస్తారు కదా. పొద్దున్న 4-5 గంటలకు లేచి తయారయ్యి వచ్చి రోడ్ అంతా నీళ్ళు అంటే చెట్లకంతా నీళ్ళు కొట్టి మంచిగా దాన్ని మెయింటైన్ చేస్తారు చూడండి. నిజంగా వాళ్ళంతా గ్రేట్ అసలు. అంటే GHMC వర్కర్స్ అయినా కానీ ఎవరైనా రోడ్లు చెట్లు ఎవరైనా కానీ సో గ్రేట్ అసలు. ఇందాక వాళ్ళని చూస్తుంటే ఇంత ఓపికతో, అంటే వాళ్ళకి వచ్చే జీతం కూడా తక్కువ ఉంటుంది చాలా. బట్ ఏంటంటే వాళ్ళు ఆ పని అంటే లైక్ ఇంకా ఓకే లైక్ ఏమంటారు నెసెసిటీ ఉండొచ్చు, బట్ స్టిల్ చేస్తారు చూడండి, గ్రేట్. అలా ఇండికేటర్ బంద్ చేసిండు కాక. అన్న అయితే అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్ వేసిండు, మంచి బట్టలు వేసిండు, టక్ వేసిండు, షూస్ వేసిండు, హెల్మెట్ వేస్తే కూడా బాగుంటుండే అన్న. అంటే సేఫ్టీ ఉంటుండే మెయిన్ థింగ్, అంతా ఇంకేం లేదు ఆడ. ఈ కాక కూడా అంతే, హెల్మెట్ వేస్తే బాగుంటుండే. వెయ్యరు, చెప్తే వినరు, ఏం చేద్దామా. తిప్పేశాడు. ఇప్పుడు ఇండికేటర్ వేస్తావు. పిచ్చి వాడు ఇట్లా పోతాడు అనుకుంటే వాడు రైటే కొడుతుండే ఎక్దమ్. అట్లుంటుంది వాళ్ళతో. పోలీస్ చెప్తున్నాడు ఇంటలేడు. మన హైదరాబాద్ అయితే క్రేజీ అసలు.
పోలీస్ చెప్తుండు అయినా కూడా నో నమ్ సూపర్. ఇలాగే ఒలింపిక్ మెడల్ ఇవ్వాలి వీళ్ళు ముగ్గురికి, ఒకటి గోల్డ్, ఒకటి సిల్వర్, ఒకటి బ్రాంజ్. పోనీ ముందున్నోడికి హెల్మెట్ ఉందంటే అది కూడా లేదు, వాడికైతే గోల్డే ఇక పోతే సీదా పైకి. ఇక ట్రాఫిక్ జామ్ ఉందిరా బాబు. ఎందుకు కొడుతున్నావురా బాబు? ఏడికి వెళ్తావు? కారు మీద ఎక్కేసుకొని పోతావు ఏంది? అంత మాట షుగర్ ఉన్నట్టుంది బాబుకి, కొడుతూనే ఉన్నాడు ఆరోని. ఆటో కాక ఎల్లు కాక మీరు ప్రశాంతంగా వెళ్తారా, మీకేం ప్రాబ్లం ఉండదు. అటు పోనియారు ఇటు పోరు మీరు. ఆడ వెనకాల ట్రాఫిక్ జామ్ మొత్తం చేస్తారు, వెనకాల ట్రాఫిక్ జామ్ చేస్తారు. నాకు తెలిసి వాడు ఎగ్దమ్ రైట్కి కొట్టినాడు అనిపించింది లెఫ్ట్ సైడ్ నుంచి, బట్ తెలియదు. ఒకసారి ఎగ్దమ్ ఒకటేసారి రైట్ కొట్టేసినట్టు నాకు అనిపించింది. అది నా మిస్టేకో మరి వాడి మిస్టేకో తెలియదు. నాన్న నువ్వు రైట్ వెళ్ళి నాన్న, నువ్వు రైట్ వెళ్తే మేము లెఫ్ట్కి వెళ్ళి కొట్టవచ్చు. అయ్యో అన్నగారు ఇండికేటర్ బంద్ చేసుకుని, ఇండికేటర్ ఆన్లోనే ఉంది. ఎందుకు కొడతారా హారన్లు? అమ్మ ట్రాఫిక్ బండి ముందు ఏం గాలలే పలా బండిని ఊకే హారన్లు కొడతాడు. అమ్మ అవసరం ఉన్నప్పుడు కొట్టాలి, వాడు ఇక్కడ వస్తుండే మనప్పుడు కొట్టాలి, అంతేగాని రప్ప 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 కొట్టుడే కొట్టుడు హారన్లు. బాబు ఎటు వెళ్తావమ్మా? ఒకటి రైల్ నిలయం దగ్గర అయితే పొద్దున ఈవినింగ్ రెండు ట్రాఫిక్ జామ్ ఘోరంగా ఉంటుంది అసలు. కొట్టురా, రైట్ కొట్టి నన్ను చంపేసే నన్ను, మీ ఎడ్డి ఆటోగా. ఈ ఆటో వాళ్ళు అయితే మరీ టూ మచ్ చెప్తారు. చెప్పాక ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది, కొంచెం ఒక బాగానే ఉంటుంది ట్రాఫిక్ జామ్. ఎప్పుడు పొద్దున్న ఉంటుంది, నైట్ ఉంటుంది. ఎందుకు కొడతారా హారన్లు? పోతురుగా అందరూ. అంకుల్ గాడికి అయితే మరీ అర్జెంట్ ఉన్నట్టుంది, ఒలింపిక్కి రన్నింగ్ రేస్కి వెళ్ళాలేమో అంకుల్ గాడు. సిగ్నల్ పడినట్టుంది. సో ఆరా నువ్వు ఆగండ్రా, అదే ఏంట్రా మీరు ఇలా తయారేంట్రా? ఒక నిమిషం అన్న బండి స్టార్ట్ చేసుకొని పోవాలా లేదా? కొడుతూనే ఉంటారు హారన్ల మీద హారన్లు, హారన్ల మీద హారన్లు. అందరు అక్కడికి వెళ్ళి అవుతారు, ఇక్కడికి ఎవరు వెళ్ళరు. అక్కడ 30 సెకండ్లు ఉంది కదరా బాబు. అయ్యో బండిలో పెట్రోల్ అయిపోయినట్టు ఉంది ఆయనకి. కాక అయితే అటు పోవాల్సింది ఇటు వచ్చినట్టున్నాడు బై మిస్టేక్లో. బా అన్న క్రేజీ అసలు, ఫోన్ వచ్చే ఇట్లా. ఇప్పుడన్నా లోపల పెట్టుకో కాక. పెట్టుకోవాలని లేదా? ఓకే వీడి వల్ల, ఈ కారోడి వల్ల వీడికి షుగర్ పేషెంట్ బాగా ఉన్నట్టున్నాడు. బట్ ఆబ్వియస్లీ రైట్ లైన్ మొత్తం కార్కే అనుకోండి. బట్ ఏంటంటే ఇదో ఎందుకు ఇంతగానం కొడుతున్నాడు వీడు? వస్తున్నారు ఇది ఆన్ ద 2 minutes 5 minutes ఉంటా ఆఫీస్ దగ్గర. అవునా సరే ఓకే ఓకే డన్ డన్ డన్. నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో అట్లాగే మన ఏమంటారు డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇట్స్ సో ఫాలో చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ఫాలో చేసుకోండి. సో ఇప్పుడే 500 ఫ్యామిలీ అయింది మనది, 500 మెంబర్స్ ఫ్యామిలీ అయింది. సో
ఎవరైనా అంటే లైక్ మన ఫ్యూచర్ ఇంకా అప్కమింగ్ అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో వస్తుంటాయి ఏదన్నా. సో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన కాకలు మామలు అక్కలు అందరికి షేర్ చేసి పడేసారు ఎగ్దమ్.